మెదక్ జిల్లా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొంగోడు, జలల్పూర్, పోతిరెడ్డిపల్లి తండాలలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. కొంగోడు గ్రామంలో పెద్దమ్మ దేవాలయం మరియు మల్లన్న దేవాలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, ప్రతి ఇంటికి వెళ్లి మహిళలను కోరడం జరిగిందని, మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం చూపిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్చారం మండల అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, సీనియర్ నాయకులు శేఖర్, చంద్రశేఖర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, ట్రెజరర్ మసూన్ రెడ్డి, కొంగోడు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, కొంగోడు PSCS వైస్ చైర్మన్ లక్ష్మయ్య, మాజీ ఉప సర్పంచ్ స్వామి, లక్ష్మయ్య యాదగిరి, మాజీ PSCS చైర్మన్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చిన 3 నెలల్లోనే 5 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. త్వరలో ఆగస్టు 15 నాడు 2 లక్షల రుణమాఫీ, ₹1,00,000 రుణమాఫీ చేయడానికి కూడా మన 2 లక్షలు, మనం లక్షనే చెప్పినాం కదా, 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేయడం జరుగుతుంది. దాని విషయంలో ఎలాంటి పత్రికా ముఖంగా యావత్ కొల్చారం మండల ప్రజలకు, రైతులకు తెలియజేస్తున్నాము. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక, కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఆదరణ జీర్ణించుకోలేక, వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉండి రుణమాఫీ మీద అమలు చేసే సోయలేదు, వాళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చే సోయలేదు. ఈరోజు వాళ్ళు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ప్రజలని, రైతులను మభ్యపెడుతున్నారు. దయచేసి మాట ఇచ్చిన పార్టీ, మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఏదైతే మీరు 6 గ్యారెంటీలను నమ్మి మీరు ఓట్లేసి ఈరోజు ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారో, అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 25 గ్యారెంటీస్ అని ఒక పథకం తెచ్చి యావత్ భారతదేశం వ్యాప్తంగా కూడా ఏకకాలంలో రుణమాఫీ చేసి, మహిళలుగా నువ్వు ఒక్కదాని బస్సు ఎక్కినావు నీకు తెలుసు. కానీ విద్యుత్ విషయంలోకి వస్తే ప్రతి ఇంట, ఎందుకంటే ఏదో లోపాలు ఉండడం వల్ల కొంతమందికి మన మాఫీ రావడం జరుగుతలేదు. కాబట్టి 90% విద్యుత్ మొత్తము 0 బిల్లు ఇస్తుంది మన కాంగ్రెస్ గవర్నమెంట్. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ మీద కూడా ₹500 అక్కడ ఉన్న వాళ్ళకు ఎవరికో పడని వాళ్ళు ఏదో ఆరోపణ చేస్తారు. కాబట్టి నీకు వస్తుందా అని అడిగి ఇద్దరికి రాకపోతే వీళ్ళు 0 బిల్ ఇస్తలేరు అని చెప్పి ఎద్దేవా చేయడం మంచిది కాదు. ఇంతకుముందు కూడా నీవు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నావు. నువ్వు కొల్చారం మండల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.